తండ్రి, ఈ సమయం ఎంతో వందనాలు తండ్రి. ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు. ఎంతో కృషితో ఇద్దరు సహోదరులు, బ్రదర్ ఇజ్రాయెల్ గారు, బ్రదర్ విజయ్ గారు, ఈ వేదికని స్థాపించటమే కాదండి, ఎంతో ప్రయాసంతో దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. దాన్ని బట్టి సార్వత్రిక సంఘం మేలు పొందుతుంది తండ్రి. నేను కూడా అనేక సార్లు ఈ వేదిక మీద వచ్చి ఉపదేశిస్తూ నేను కూడా ఆశీర్వదించబడుతున్నాను. ఈ వేదిక మీద వచ్చిన ప్రతి వ్యక్తిని ఈ సమయంలో మీ చేతిలో అప్పచెప్తున్నాం తండ్రి. వాళ్ళు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ మీ మీద ఉన్న ప్రేమ బట్టి మిమ్మల్ని ఆరాధించుటకు, తోడు క్రైస్తవులతో సహవాసంలో సమయం గడుపుటకు, వాక్యపరంగా ఆత్మికంగా బలపరచబడుటకు ఎంతో మంచి ఉద్దేశములతో ఆశలతో వచ్చి ఉన్నారు. మీరు ఆశ కలిగిన ప్రాణంని తృప్తిపరిచే దేవుడై ఉన్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు అని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుని సమయంలో నించోబెట్టి మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు మా విశ్వాస నేతలు మీపై బయలుపరుస్తారని నమ్ముచు ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన పెడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సో మనము ఇప్పుడు స్లైడ్ షోకి వెళ్దాము. చందు బ్రదర్ మన కొరకు స్లైడ్స్ చూపిస్తారు. ఎప్పుడు లెక్కనే మొదటి స్లైడ్ నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ న్యూ కమర్స్, బైబిల్ స్టడీలో 3 అడుగులు ఉంటాయి. ఈ 3 అడుగులు మనం వేస్తేనే బైబిల్ స్టడీ వెనకాల ఉన్న ఉద్దేశం మనము సాధించేటట్లు. మొదటిగా అబ్జర్వేషన్, రెండోది ఇంటర్ప్రిటేషన్, మూడోది అప్లికేషన్. మొదటిగా వాక్యం ఏం చెప్తుందో అది చూచుట, రెండోది ఆ వాక్య భాగంలో ఉన్న అర్థం ఏంటో మనం అర్థం చేసుకుంటుట, మూడోది అప్లికేషన్, నేర్చుకున్న పాఠంలని మన క్రైస్తవ జీవితంలో అమలుపరచడం. ఎందుకు లేఖనం రాయబడి ఉంది, ఎందుకు లేఖనం చదవాలి, ఇది కూడా నేను అనేక సార్లు గుర్తు చేశానండి. కానీ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ న్యూ కమర్స్ ఇంకొకసారి నేను చదివిస్తున్నాను సహోదరి శిరీషతో. అమ్మ ఒకసారి చదవమ్మా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం. 1 కొరింథీ 10:11. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై రాయబడెను. బుద్ధి కలుగుటకై రాయబడెను అంటే దాని అర్థం ఏంటి? ఇజ్రాయేలీలు వాళ్ళ చరిత్రలో ఏమేమి పొరపాట్లు చేశారో అటువంటి పొరపాట్లు మనము చేయకూడదు. బుద్ధి కలుగుటకై రాయబడేది. అలాగే ఇంకొక వాక్య భాగం కూడా నేను చదివిస్తానండి. నిరీక్షణ పుట్టించుటకై రాయబడేది. రోమిలికి రాష్ట్ర పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. రోమిలికి రాష్ట్ర పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. ఏలయనగా ఓర్పు వలనను లేఖనం వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నది. థ్యాంక్ యూ మా. ఒకటి బుద్ధి కలుగుటకై, ఇంకొకటి నిరీక్షణ పుట్టించుటకై. నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇచ్చేసి ముందుకు సాగుతానండి. మిమ్మల్ని ఒక ప్రశ్న కూడా అడుగుతాను. మన భారతదేశం చరిత్రలో గోల్డెన్ ఏజ్, మౌర్య ఏజ్, అట్లా ఇట్లా అని మనము చదువుకుంటాం హిస్టరీ బుక్స్ లో. అలాగే ఇజ్రాయెల్ చరిత్రలో మనం తీసుకుంటే ఆ బంగారు యుగం ఏ రాజు పరిపాలించినప్పుడు ఆ బంగారు యుగం అనేది వచ్చింది వాళ్ళ చరిత్రలో. జస్ట్ యూ కెన్ అన్మ్యూట్ అండ్ గివ్ మీ అన్ ఆన్సర్. అన్మ్యూట్ అన్న ఆన్సర్ చేయండి, లేకపోతే పబ్లిక్ చాట్ అన్న ఆన్సర్ పెట్టండి. ఏ రాజు పరిపాలించే సమయంలో ఇజ్రాయెల్ చరిత్రని మనము, అది ఇజ్రాయెల్ చరిత్రలో ఒక బంగారు యుగం అని చెప్పొచ్చు? కింగ్ డేవిడ్. వెరీ గుడ్, రైట్ ఆన్సర్, దావీద్. అందుకే వేరే రాజులు ఎవరెవరు వచ్చారో వాళ్ళనందరినీ కూడా దావీదుని కొలతబద్దగా వాడుకొని వేరే చరిత్రకారులు వేరే బైబిల్ ఆథర్స్ రాశారు. వేరే రాజులు వచ్చినప్పుడు ఆ రాజుల విధేయత దేవుని పట్ల సొలొమోనుతో పోల్చలేదు, వేరే ఏ రాజులతో పోల్చలేదు, కానీ దావీదుతో పోల్చారు. దాంతో కూడిన వాక్య భాగం కూడా నేను చదివిస్తున్నాను. అమ్మా ఒక్కసారి తీయండి అమ్మా. 2వ దినవృత్తాంతము 29వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి అమ్మా. ఎవరితో ఆ రాజు దేవుని పట్ల చూయించే విధేయత ఎవరితో అది పోల్చబడింది? 2వ దినవృత్తాంతం 29వ అధ్యాయం 1-2 వచనాలు. హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై
29 సంవత్సరంలో యెరూషలేములో ఏలెను. అతని తల్లి జెకర్యా కుమార్తె, ఆమె పేరు అబీయ. అతడు తన పితరుడగు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించెను. దావీదు వలె నడుచుకోనేను, దావీదు వలె నడుచుకోనేను. దావీదే కొలతబద్ద. అలాగే అదే 2వ దినవృత్తాంతం 28వ అధ్యాయం 1వ వచనం చదవమ్మా. హెజెకియా తండ్రి అయిన ఆహాజు, ఆయన దావీదు వలె విధేయత చూపించలేదు. మరి అక్కడ కొలతబద్ద దావీదే. తీయండి 2వ దినవృత్తాంతం 28వ అధ్యాయం 1వ వచనం చదవమ్మా. ఆహాజు ఏలన ఆరంభించినప్పుడు 20 సంవత్సరముల వాడే యెరూషలేములో 16 సంవత్సరములు ఏలెను. అతడు తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తింపలేదు. చూడండి, కొలతబద్ద దావీదు. అయితే ఇప్పుడు మనము చరిత్ర అంతా కూడా, ఇజ్రాయెల్ చరిత్ర అంతా కూడా మనం గమనిస్తే 2వ దినవృత్తాంతం 36వ అధ్యాయంకి మనం వచ్చినప్పుడు బాబిలోన్ రాజు వచ్చి ఇజ్రాయేలీలని చెరకి తీసుకొని వెళ్ళిపోతున్నాడు. 70 సంవత్సరంలో ఇజ్రాయేలీలు వాళ్ళ వాగ్దాన దేశంని పోగొట్టుకున్నారు. కారణం ఏంటి? వాళ్ళ అవిధేయులై విగ్రహారాధన చేస్తూ దేవుని నుంచి దూరం అయ్యారు. కాబట్టి దేవుని భద్రత కాపుదల వాళ్ళ చుట్టూ లేదు. బాబిలోన్ రాజు వచ్చి వాళ్ళని చెరకి తీసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు సింపుల్ ప్రశ్న నేను ఒకటి అడుగుతానండి. దావీదు పరిపాలించే సమయంలో ఏ రాజు అన్నా, ఏ బాబిలోన్ రాజు కన్నా ఇజ్రాయెల్కి విరోధంగా యుద్ధం చేయటకు ధైర్యం జాలిందా అండి? గివ్ మీ yes or no? Yes or no? No. నో, రైట్ ఆన్సర్. సో అలాగే మనం గమనిస్తే ఎవరు విగ్రహారాధన చేశారో, ఎవరు దేవుని పట్ల అవిధేయులు అయ్యారో వాళ్ళు వాగ్దాన దేశంని పోగొట్టుకున్నారు. ఎవరు విధేయత చూపించారో దావీదు వలె, వారు దావీదు సమయంలో ఎలాగ ఇజ్రాయేలీలు విధేయులై ఉన్నారో వాళ్ళు దేవుని ఆశీర్వాదములు, అనేక ఆశీర్వాదములు పొందారు. సో నిరీక్షణ పుట్టించుటకై లేఖనం రాయబడి ఉన్నది. అలాగే బుద్ధి కలుగుటకి కూడా లేఖనము రాయబడి ఉన్నది. అయితే ఈ 2 విషయాలు నేను ఎప్పుడు గుర్తు చేస్తానండి. ఎందుకు లేఖనం రాయబడి ఉన్నది? ఒకటి, బుద్ధి కలుగుటకై. ఇజ్రాయేలీలు ఎటువంటి పొరపాట్లు చేశారో అటువంటి పొరపాట్లు మనము చేయకూడదు అని దేవుడు ఇదంతా కూడా రాసి పెట్టాడు. రెండవది, వాళ్ళు విధేయత చూపించినప్పుడు ఎలాగ దీవెనలు పొందారో అలాగే మనం కూడా కష్టమైన పరిస్థితుల్లో కూడా విధేయత చూయిస్తూ దేవుని దగ్గర నుంచి దీవెనలు పొందాలని లేఖనము రాయబడి ఉన్నది. నిరీక్షణ పుట్టించుటకై లేఖనము రాయబడి ఉన్నది. సో దావీదు సమయంలో ఇజ్రాయేలీలు ఏమేం శోధనలు వచ్చినా సరే వాళ్ళ చుట్టూ అందరు విగ్రహారాధికులే. చుట్టుపక్కల దేశంలో అందరూ కూడా విగ్రహారాధికులే. కానీ వాళ్ళు దేవుని పట్ల విధేయత చూయిస్తూ దేవుని దీవెనలు పొంది ఉన్నారు. ఇప్పుడు మన చుట్టూ కూడా ఎక్కడ ఉంటున్నామో, ఏ దేశంలోన్నా, ఏ ప్రపంచంలోన్నా మనం గమనిస్తే దుష్టులు పరిశుద్ధుల కంటే ఎక్కువ మందే ఉంటారు. ఎప్పుడన్నా చూడండి, ఎప్పుడన్నా మీరు గమనించండి, దుష్టుల సంఖ్య పరిశుద్ధుల సంఖ్య కంటే ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు తప్పుదారిలో మనల్ని లాగుటకు ప్రయత్నిస్తూ ఉంటారు. వాళ్ళతో పాటు మనం పరిగెత్తకుండా ఉంటే వాళ్ళు గేలీ చేస్తారు. ఆ మాట కూడా ఉంది. ఒక్కసారి తీయండమ్మా. 1 పేతురు 4వ అధ్యాయం 4వ వచనం చదవండమ్మా. వాళ్ళతో పాటు మనం పరిగెత్తకుండా ఉంటే, వాళ్ళతో పాటు మనం పాపంలో చేయకుండా ఉంటే వాళ్ళు గేలీ చేస్తారు. 1 పేతురు 4వ అధ్యాయం 4వ వచనం. అపరిమితమైన ఆ దుర్వ్యాపారము నందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపరచు మిమ్మల్ని దూషించుచున్నారు. సో మనల్ని దూషించే వాళ్ళు ఉంటారు. కానీ దేవుని దగ్గర నుంచి పొందే ఆశీర్వాదములు అన్నిటికంటే ముఖ్యం. ప్రజలు మనల్ని దూషించని, చిన్న చూపుని చూడని, అన్యాయంగా మన పట్ల ప్రవర్తించని, మనకు విరోధంగా అబద్ధాలు మాట్లాడని, ఏమన్నా చేయని, మనకి దేవునితో సరి అయిన సంబంధము అన్నిటికంటే పెద్ద ధననిధి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో నిరీక్షణ పుట్టించుటకై లేఖనం రాయబడి ఉంది. దాని తర్వాత మనం అన్ని కష్టాలు ఇక్కడ అనుభవించిన తర్వాత, నమ్మకంగా క్రైస్తవ జీవితం జీవించిన తర్వాత మనము ఎప్పుడు పరలోకం చేరుతామో, ఇక్కడ మనము దేవుని మహిమ కొరకు పొందిన శ్రమలు ఆరు అనుభవించిన శ్రమలు దేవుడు మన కొరకు దాచిపెట్టిన మహిమతో పోలిస్తే ఎడదగినవి కావు అనే మాటలు రాయబడి ఉన్నాయి. అది కూడా ఒకసారి చదివిస్తాను. అమ్మా చదువమ్మా. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి.
మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో అందుకు లేఖనం రాయబడి ఉన్నది. ఒకటి బుద్ధి కలుగుటకై, రెండోది నిరీక్షణ పుట్టించుటకై. సో ఇది మనము బేస్ చేసుకొని మన బైబిల్ స్టడీకి వెళ్దాం. ఇప్పటి వరకు మనము 20వ అధ్యాయం వరకు కవర్ చేసాం. ఆది కాండంలో 20వ అధ్యాయం పోయిన వారం మనం సమాప్తం చేశాము. ఇప్పుడు మనం 21వ అధ్యాయానికి మనము వెళ్దాం. 21వ అధ్యాయం తీయండి మా. ఒకసారి చందు బ్రదర్ 21వ అధ్యాయం మనకు చూపిస్తారు. ఇది 21వ అధ్యాయము. నేను అన్ని కూడా జేతో కూడిన సబెడింగ్స్ వాడుతున్నానండి. నేను ఎప్పుడు మీకు చెప్తుంటాను, ఈ మెథడ్ ని అలిటరేషన్ అని కూడా అంటారు. ఇంగ్లీష్లో ఏమంటారంటే అలిటరేషన్. సబెడింగ్స్ అన్ని కూడా ఒక్క ఆల్ఫాబెట్ తో ప్రారంభం చేస్తే ఆ మెథడ్ ని ఏమంటారంటే అలిటరేషన్. ఎందుకు అలిటరేషన్ వాడుతున్నాం అని అంటే, క్రియేటివ్ గా ఉంటే మనసులో ముద్రింపబడుతుంది. ఇంపైన మాటలు బోధించే సమయంలో, ఉపదేశించే సమయంలో వాడాలని ప్రసంగి మనకి నేర్పిస్తున్నాడు. ఒక పుస్తకమే ఉంది బైబిల్లో. ఆ పుస్తకం పేరే ప్రసంగి. ప్రసంగి ఎలాగ ప్రసంగించేవాడంట? మా ఒక్కసారి తీయండమ్మా. ప్రసంగి 12వ అధ్యాయం 10వ వచనం. ఏ మాటలు వాడి ఆయన ప్రసంగించేవాడంట? ఎటువంటి మాటలు వాడి? ప్రసంగి ఇంపైన మాటలు చెప్పుటకు పూనుకొనెను. ఇంపైన మాటలు హీబ్రీ భాషలో వాడబడిన పదం ఏంటంటే షఫెత్. షఫెత్ అంటే వర్డ్స్ ఆఫ్ డిలైట్. సో ఎప్పుడు మనం అలిటరేషన్ వాడతామో, క్రియేటివ్ వర్డ్స్ వాడతాము, వర్డ్స్ ఆఫ్ డిలైట్ వాడతాము, అవి జ్ఞాపకం పెట్టుకోవడానికి ఆస్కారము ఎక్కువగా ఉంటుంది. సో దట్ ఈస్ వై ఏ చాప్టర్ అన్నా మీరు తీసుకోండి, ఐ యూజ్ సబ్హెడింగ్స్ ఆల్ బిగినింగ్ విత్ సిమిలర్ ఆల్ఫాబెట్ ఆర్ రైమింగ్ వర్డ్స్. సో ఇక్కడ మనం ఈరోజు వాడేది అన్ని కూడా జేతో కూడిన సబ్హెడింగ్స్. సో మొదటి 7 వచనాలు సంతోషంతో కూడిన సంఘటన, జాయ్. ఉద్యాపంలో అబ్రహాం వయసు అప్పటికి 100 సంవత్సరములు, సారమ వయసు 90 సంవత్సరములు. కానీ దేవుడు వాళ్ళ శరీరాలను నూతనపరిచాడు. ఎప్పుడు వాళ్ళ పేర్లు మార్చాడో, అబ్రాహాం పేరు అబ్రహాంగా మార్చాడో, సారాయి పేరు సారాగా మార్చాడో, వాళ్ళ శరీరంలో లోపల మార్పులు ప్రారంభం అయిపోయినాయి. సో ఆ వయసులో పిల్లలు కనటము అసాధ్యం. కానీ అద్భుత రీతిగా దేవుడు సారాకి, అబ్రహాంకి ఈసాక్ని ఇస్తున్నాడు. ఒకసారి దాంతో కూడిన వాక్య భాగం మనం చదువుకుందాం అమ్మా. 21వ అధ్యాయం మొదటి 7 వచనాలు చదివించమ్మా. అలాగే బ్రదర్ చందు గారు కూడా మనకి దాంతో కూడిన స్లైడ్ కూడా చూపిస్తారు. యెహోవా తాను చెప్పిన ప్రకారము సారాను దర్శించెను. యెహోవా తాను ఇచ్చిన మాటలు చొప్పున సారాను గుర్చి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములలో సారా గర్భవతి అయి అతని ములసని తన ముందు అతని కుమారుని కనెను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు సారా కనినవాడునైన తన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టెను. మరియు దేవుడు అబ్రహాముకు ఆజ్ఞాపించిన ప్రకారము అతడు 8 నెలల వాడై ఇస్సాకు అను తన కుమారునికి సున్నతి చేసెను. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్ల వాడు. అప్పుడు సారా, దేవుడు నాకు నవ్వు కలుగజేసెను, వినువారెల్లా నా విషయమై నవ్వుదురని. మరియు సారా పిల్లలకు స్తన్యమిచ్చునని ఎవరు అబ్రహాముతో చెప్పును, నేను అతని ముసలితనమందు కుమారుని కంటిని కదా అనెను. థ్యాంక్ యూ. ఒకటి మనం జ్ఞాపకం పెట్టుకోవాలండి, ఈసాకు ఇంకా యేసుక్రీస్తు ప్రభువారి మధ్యన కూడా కొన్ని పోలికలు మనము గమనించవచ్చు. అందుకే హీబ్రీల్కి రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం కూడా నేను చదివిస్తాను సహోదరి శిరీషతో. అనేక విధానాలుగా అనేక సమయంలో దేవుడు రక్షణ ప్రణాళిక గురించి ఆయన చెప్తూనే వచ్చాడు, ప్రవక్తల చేత రాపిస్తూనే వచ్చాడు అనే మాటలు మనం చదువుకోవచ్చు. ఒకసారి చదువుమా. హీబ్రీల్కి రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. అనేక విధానాలుగా అనేక సమయంలో దేవుడు రక్షణ ప్రణాళిక గురించి చెప్తూనే వచ్చాడు, రాస్తూనే వచ్చాడు ప్రవక్తల చేత. చదవమ్మా. పూర్వకాలమందు నానా సమయములను నానా విధములుగాను ప్రవక్తలతో మన పితరులతో మాట్లాడిన దేవుడు అనేక విధానాలుగా అనేక సమయంలో మాట్లాడుతూ వచ్చాడు. రక్షణ ప్రణాళిక గురించి చెప్తూ వచ్చాడు. ఎందుకంటే
ఆ రక్షణ ప్రణాళిక వలనే ఫుల్ ప్రపంచం రక్షణ పొందబోతుంది. సో అది అకస్మాత్తుగా జరిగే సంఘటనగా ఉండకూడదని సూచనల చేత, ప్రవచనాల చేత దేవుడు ముందు నుంచే మాట్లాడుతూ వచ్చాడు దాని గురించి. సో ఈ రక్షణ ప్రణాళికని సూచించే కొన్ని సంఘటనలు బైబిల్లో మనకు తేటగా కనిపిస్తాయి. యేసుక్రీస్తు ప్రభువ, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతానండి. యేసుక్రీస్తు ప్రభువారి జన్మము అద్భుతమా కాదా? గివ్ మీ yes or no? yes. అలాగే జాగ్రత్తగా వినండి. 90 సంవత్సరముల వయసు ఉన్న సారమ్మ గర్భవతి అయి ఇస్సాకుని కనుట కూడా అది అద్భుతమే. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అబ్రహాంని దేవుడు పిలిచాడు. 12వ అధ్యాయంలో మనం చదివితే నీ ద్వారా ప్రపంచము ఆశీర్వదించబడుతుందని అన్నాడు. ఇప్పుడు అబ్రహాము సంతానం ఈసాకు, ఈసాకు సంతానం యాకోబు, యాకోబు 12 గోత్రాలు అందరు కూడా కలిస్తే ఇజ్రాయెల్ దేశము. దేవుని ప్రణాళిక ఏంటంటే యూదుల ద్వారా లోకంకి రక్షణ రావాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒకసారి చదువుతామా? ఒకసారి తీయండమ్మా. యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం 18వ వచనం నుంచి చదవండి. యేసుక్రీస్తు ప్రభువారు సమరయ స్త్రీతో యాకోబు బావి పక్కన పలికిన మాటలు. యాకోబు బావి పక్కన పలికిన మాటలు. నీకు 5 పెనిమిటి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాదు, సత్యమే చెప్పితివనెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తమని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించదే గాని ఆరాధింపవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లనెను, అమ్మా, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలం మందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేము మీదనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదుల్లో నుండి కలుగుచున్నది. రక్షణ యూదుల ద్వారానే కలుగుచున్నది. ఇప్పుడు నేను సింపుల్ ప్రశ్న అడుగుతున్నాను. అబ్రహాంకి అద్భుత రీతిగా ఈసాకు పుట్టకుండా ఉంటే ఈ దినము మనకు రక్షణ వచ్చేదా? ఎందుకంటే ఆ లైన్లోనే రక్షకుడైన మెస్సయ్య వస్తున్నాడు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఆ జన్మము అద్భుతము అని దేవుడు ఎందుకు చూపిస్తున్నాడు అని అంటే, మామూలు వయసులో కూడా ఈసాకు పుట్టుండొచ్చు, కానీ యూదుల పట్ల దేవుడు ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు అని అద్భుత రీతిగా ఈసాకు పుట్టేటట్లు దేవుడు చేస్తున్నాడు. నేను సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నానండి. అబ్రహాము ఇంకొక కుమారుడు ఇష్మాయిల్ ద్వారా ఈ లోకంకి రక్షణ వస్తున్నదా, ఈసాకు ద్వారా వస్తున్నదా? గివ్ మీ అన్ ఆన్సర్. అబ్రహాం ఇంకొక కుమారుడు ఇష్మాయిల్ ద్వారా రక్షణ వస్తున్నదా, లేకపోతే ఈసాకు ద్వారా రక్షణ వస్తున్నదా? ఈసాకు. ఎందుకంటే ఈసాకు కుమారుడు యాకోబు, యాకోబు 12 కొడుకులు, 12 గోత్రాలుగా మారబడుతున్నారు. ఆ 12 గోత్రాలు కలిపితే ఇజ్రాయెల్ దేశము. రక్షణ యూదుల ద్వారానే వస్తున్నది. సో ఆ ప్రారంభము అద్భుతమని దేవుడు చూపిస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎలాగ ప్రారంభం అవుతుందో, అబ్రహాం పిలుపు తర్వాత ఎలాగ ఇసాకు పుడుతున్నాడో, అది అద్భుతం అని ఎందుకు దేవుడు చూపిస్తున్నాడు అని అంటే, యూదుల పట్ల దేవుడు ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. రక్షణ యూదుల ద్వారానే ఈ లోకంకి రావాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే ఎవరు నమ్మని సమయంలో, అరే సారమ్మ గర్భవతి అయి ఒక కుమారునికి జన్మం ఇస్తుందా, ఆర్ అబ్రహాం ఈ వయసులో తండ్రి అవుతాడా అని అటువంటి పరిస్థితిలో, ప్రజలు ఇటువంటి మాటలు మాట్లాడే పరిస్థితిలో ఈసాకు పుట్టేటట్లు దేవుడు చేస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? మామూలుగా కూడా పుట్టొచ్చు కదా, ఇష్మాయిల్ వలే పుట్టవచ్చు కదా, కానీ ఎందుకు అద్భుత రీతిగా పుట్టేటట్లు దేవుడు చేస్తున్నాడు? ఎందుకంటే అందరికీ తెలవాలి యూదుల పట్ల దేవుని ప్రణాళిక ప్రత్యేకమైనది. అక్కడి నుంచే రక్షకుడు రావాలి. ఆ రక్షకుడు శిల్వ మీద ఆ శిల్వ కార్యము ద్వారా రక్షణ ప్రణాళికని పూర్తి చేయాలి.
ఎవరెవరు ఆ రక్షణ ప్రణాళికని విశ్వాసంతో అంగీకరిస్తారో వాళ్ళు రక్షింపబడతారు. లెక్క లేని వాళ్ళు, యు కెనాట్ కౌంట్. ఇప్పుడు పరలోకం చేరి ఉన్నారు అని అంటే అబ్రహాంని దేవుడు పిలిచి అద్భుత రీతిగా ఇసాక్ని ఇచ్చాడు కాబట్టి. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇంకా మనం గమనిస్తే ఆ మెస్సయ్య రాకుండా ఉండుటకు ఆ కంప్లీట్ అబ్రహాం లైన్ తుడిసివేయబడాలి అని దుష్టుడు అనేక సార్లు ప్రయత్నించాడు. మనము రెండో రాజుల గ్రంథం దగ్గర వస్తే ఒక సందర్భం వస్తుంది. దావీదు వంశావళిలో పుట్టిన రాజు జోయాష్, ఆయన ఓన్లీ 7 దినముల వయసు. ఆ సమయంలో అతాలియా అనే భయంకరమైన రాణి, జెజబెల్ కుమార్తె అందరినీ చంపి వేసేస్తున్నది. దావీద్ వంశావళికి చెందిన శిష్యులందరినీ కూడా చంపి వేసేస్తున్నది. కానీ అద్భుత రీతిగా దేవుడు జోయాష్ని కాపాడుతున్నాడు. ఎందుకంటే ఆ రక్షణ రావాలి. మరి మనం ఎస్తేర్ గ్రంథంకి వస్తే హామాన్ అనే భయంకరమైన దుష్టుడు యూదులందరినీ కూడా చంపివేయాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ అద్భుత రీతిగా దేవుడు ఎస్తేర్ని మొర్దెకైని వాడి హామాన్ శిక్షించబడేటట్టు చేస్తున్నాడు, యూదులను రక్షిస్తున్నాడు. అందుకు యూదులు ఇప్పుడు కూడా పురిం పండుగ అనే పండుగ ఆచరిస్తున్నారు. అయితే ఎందుకు ఇంత ప్రత్యేకమైన ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నారు యూదుల పట్ల? ఎందుకు అనేక సార్లు దుష్టుడైన సాతానుడు నానా విధానాల చేత ఆయన దూతలను వాడి యూదులను కంప్లీట్ గా చంపివేయటకు ప్రయత్నించినప్పుడు ఎందుకు అద్భుత రీతిగా దేవుడు కాపాడుతున్నాడు అంటే రక్షకుడు రావాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో మనం అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు వెళ్దాం. సో ఇది చాలా సంతోషంతో కూడిన సంఘటన. ఒకసారి పిక్చర్ కూడా చూద్దాము. ఎంత సంతోషంగా కనిపిస్తున్నారో తల్లిదండ్రులు ఈసాక్ని చూసినప్పుడు. బ్రదర్ చందు, లెట్స్ లుక్ ఎట్ ద స్లైడ్. నెక్స్ట్, ప్రీవియస్ స్లైడ్ బ్రదర్, ప్రీవియస్ స్లైడ్. యా, ఎంత సంతోషంతో ఉన్నారో ఒకసారి మనము చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ మనము నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. నెక్స్ట్ స్లైడ్. జస్ట్ అంటే ఏంటి? గేలీ చేయుట. జస్ట్ అంటే గేలీ చేయుట. ఇక్కడ చూడండి, ఇష్మాయిల్ గేలీ చేస్తున్నాడు ఈసాక్ని. అయితే దాంతో కూడిన వాక్య భాగం కూడా మనం చూద్దాము. మా 8వ వచనం నుంచి 10వ వచనం చదవమా. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకుకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట సారా చూచి, ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము. ఈ దాసి కుమారుడు నా కుమారుడని ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనెను. ఏం చూసిందంట సారమ్మ? ఇష్మాయేలు ఈసాక్ని గేలీ చేయుట. ఇది నేను మీతో 17వ అధ్యాయము ధ్యానించినప్పుడు కూడా చెప్పాను. మరి 22వ అధ్యాయంకి మనం వచ్చినప్పుడు కూడా ఈ మాటలన్నీ వివరంగా మరి మీకు తెలియజేస్తాను. దేన్ని బట్టి గేలీ చేశాడు ఇష్మాయిల్ ఈసాక్ని చూసి? ఇక్కడ చూడండి, ఈసాక్ చాలా చిన్నవాడు ఆ టైంలో కదా. ఇంకా మనము ఆ మొదటి 7 వచనాల్లో మనం ఏం చదువుకున్నాము? మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఈసాకు ఎన్ని దినముల వయసు ఉన్నప్పుడు సున్నతి పొందాడమ్మా? చెప్పాలి. How many days he was when he was circumcised? 8 days. 8 days, right answer. So I'm trying to check your memory. I'm trying to test your memory. మీరు ఎంతవరకు జ్ఞాపకం పెట్టుకొని ఉన్నారో దాన్ని నేను పరీక్షిస్తున్నాను. ఇష్మాయిల్ సున్నతి పొందినప్పుడు ఆయన వయసు ఎంత? ఇష్మాయిల్ సున్నతి పొందినప్పుడు 17వ అధ్యాయంలో ఉంటుంది ఆదికాండం. మర్చిపోయారా? ఇష్మాయిల్ వయసు ఎంత సున్నతి పొందినప్పుడు? Have you forgotten? 12 years. బ్రదర్ మాథ్యూస్ గారు చెప్పండి. 12 years. 13 సంవత్సరములు. ఓకే, సో జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, జాగ్రత్తగా వినండి.
ఇష్మాయిల్కి సున్నతి పొందేటప్పుడు నొప్పి అనేది తెలిసి ఉంటుందా, లేకపోతే ఈసాకు పాపం 8 దినములు సున్నతి పొందినప్పుడు ఆయనకి ఏమైనా నొప్పి అనేది తెలిసి ఉంటుందా? ఎవరికి నొప్పి అనేది సరిగా తెలిసి ఉంటది? ఇష్మాయిల్కా ఈసాక్కా? ఇష్మాయిల్. ఇష్మాయిల్. సో దాన్ని బట్టి ఈసాక్ని గేలి చేయటం స్టార్ట్ చేశారు. నేను సున్నతి పొందినప్పుడు నొప్పి ఏంటో నాకు తెలుసు. నువ్వు 8వ దినం సున్నతి పొందినావు, నీకు నొప్పి అనేది తెలియదు, నీకంట గొప్ప నేను అని గేలి చేయడం స్టార్ట్ చేశారు. క్రైస్తవులని ఎవరన్నా గేలి చేస్తే మనము ఆశ్చర్యపడకూడదు. ఎందుకంటే అది తరతరాలుగా నడుస్తుంది. ఎవరు ఆత్మీకులో వాళ్ళు ఎప్పుడు గేలి చేయబడతారు, ఎప్పుడు వాళ్ళు గేలికి గురి అవుతారు. ఒకసారి దాంతో కూడిన వాక్య భాగం కూడా మనం చదువుకుందాం. క్రైస్తవులు మారు మనసు పొంది పరిశుద్ధాత్మ సంతోషంతో వాళ్ళ క్రైస్తవ జీవితం జీవిస్తూ ముందుకు సాగే సమయంలో సున్నతి పొందిన యూదులు గేలి చేశారంట క్రైస్తవులను చూసి. సో పౌలు భక్తుడు ఏమని రాస్తున్నాడు ఒకసారి తీయండమ్మా. గలితీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం. గలితీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం. అప్పుడు శరీరం బట్టి పుట్టినవాడు ఆత్మ నుండి పుట్టిన వాణిని ఎలాగూ హింస పెట్టినో ఇప్పుడును అలాగనే జరుగుతున్నది. ఇప్పుడు కూడా అలాగే జరుగుతున్నది. ఎందుకంటే ఎవరు మారు మనసు పొంది క్రైస్తవులయ్యి పరిశుద్ధాత్మ సంతోషంతో ఆనందంతో వాళ్ళ క్రైస్తవ జీవితంలో ముందుకు సాగుతున్నారో వాళ్ళని సున్నతి పొందిన యూదులు గేలి చేశారంట. చూడండి, సో పరిస్థితులు మారలేదు. మీరు చూడండి, ఎక్కడన్నా సీనియర్స్ జూనియర్స్ ని గేలి చేయటం మనం చూస్తూనే ఉంటాం, ఆర్ సీనియర్స్ జూనియర్స్ ని హింసించడం మనం చూస్తూనే ఉంటాం లేఖనంలో. ఇష్మాయేలు ఇంకా ఇసాక్ మనకు ఆ కేసు కనిపిస్తుంది. ఈసావు యాకోబు మనకు కనిపిస్తుంది. మరి యోసేపు అన్నలు యోసేపు మరి మనకు ఆ స్టోరీ కనిపిస్తుంది. కానీ అన్నిట్లో కూడా మనం గమనిస్తే మొదట్లో గేలి చేసిన వాళ్ళు తర్వాత, జాగ్రత్తగా వినండి, తర్వాత చిన్నవాడే గొప్పవాడు అని గ్రహించారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 22వ అధ్యాయంకి మనం వచ్చినప్పుడు నేను మీతో పంచుకోబోతున్నాను. ఆ సమయంలో కూడా ఒక సందర్భం వస్తుంది. అన్ని వివరాలు నేను మరి మీకు గుర్తు చేస్తాను. 22వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఒక సందర్భం వస్తుంది. ఒక సందర్భం వచ్చినప్పుడు మరి ఇష్మాయేలు ఇసాక్ని ఇదే విషయం బట్టి గేలి చేసినప్పుడు ఇసాక్ చెప్పాడంట. మనం జూయిష్ బైబిల్ కామెంటరీస్ చదివితే 3 ఉంటాయండి, మిద్రాష్, టార్గమ్, టాల్మడ్. చాలా ప్రేమపూర్వకంగా ఇసాకు స్పందించాడంట. అన్నా, అవును, నువ్వు సున్నతి పొందినప్పుడు నీకు నొప్పి అనేది ఏంటో నీకు తెలిసింది. నేను సున్నతి పొందినప్పుడు నాకు నొప్పి అనేది ఏంటో నాకు తెలియకుండా ఉండొచ్చు. కానీ ఒక దినం రావచ్చు నువ్వు నీ శరీరంలో ఒక భాగంని తండ్రి చేతిలో అప్పచెప్పుకున్నావు. నా ఫుల్ శరీరంని తండ్రి చేతిలో నేను అప్పచెప్పుకుంటాను. నా ప్రాణం కూడా పోగొట్టుకుంటుటకు నేను సిద్ధపడతాను. బహుశా ఆ దినం వస్తుంది అని ఇసాక్ చెప్పాడట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అది అందరికి కూడా మనకు తెలుసు. 22వ అధ్యాయము మోరియా కొండ మీద ఈసాకు ఎలాగా ఆయనని సమర్పించుకున్నాడో మనకు తెలుసు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ సంఘటనని విన్న ఇష్మాయిల్, మరి జూయిష్ బైబిల్ కామెంటరీస్ మనం చదువుతాయి, ఈ సంఘటనని విన్న ఇష్మాయిల్, అరే నాకు తమ్ముడు అంత త్యాగం చేయటకు సిద్ధంగా ఉన్నాడా అని గ్రహించినప్పుడు, అర్థం చేసుకున్నప్పుడు, విన్నప్పుడు ఇసాక్ దగ్గర వచ్చి ఆయనే చెప్పాడంట, నువ్వే నాకంట గొప్ప, నువ్వే నాకంట గొప్ప అన్నాడండి. ఒక దినము యూదులు, మన ఆత్మిక అన్నలు, క్రైస్తవులతో పోలిస్తే ఆత్మిక అన్నలు యూదులు, వాళ్ళు కూడా యేసుని రక్షకుడుగా అంగీకరిస్తారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అంగీకరించట్లేదు, మనల్ని చూసి చిన్న చూపు చూస్తున్నారు. కానీ ఒక దినము వాళ్ళు కూడా యేసుని సొంత రక్షకుడుగా అంగీకరిస్తారు. క్రైస్తవులు ఎంత గొప్ప వాళ్ళు అనేది గ్రహిస్తారు. ఒకసారి తీయండి, రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం 26-27. మా బైబిల్స్ లో అండర్లైన్ చేసుకోండి. ఒక దినం రాబోతుంది, 7 సంవత్సరాల శ్రమకాలము చివరి దినంలో. మనమైతే శ్రమకాలంలో ఉండం, మనం ఆరోహణమై వెళ్ళిపోతాం. కానీ శ్రమకాలంలో యూదులు ఉండిపోతారు. చివరి దినములో క్రీస్తు విరోధి చేత నానా హింసలు పొందినప్పుడు
రక్షకుడు వైపు చూసి, రక్షకుడు మెస్సయ్య వైపు చూసి ప్రార్థన చేస్తారు. మెస్సయ్య వచ్చి వాళ్ళని క్రీస్తు విరోధి నుంచి విమోచిస్తాడు. అప్పుడు వాళ్ళందరూ కూడా మెస్సయ్యని రక్షకుడుగా అంగీకరిస్తారు. ఒకసారి తీయండమ్మా, రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం నుంచి 27వ వచనం. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడకు సియోనులో నుండి వచ్చి విమోచకుడు సియోన్ నుంచి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదే అని వ్రాయబడినట్టు ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు. ఇశ్రాయేల్ జనములు అందరూ రక్షణ పొందుదురు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. యోసేపు అన్నలు ద్వేషించారు యోసేపుని, కానీ చివరిలో యోసేపే గొప్ప అని ఒప్పుకున్నారా లేదా? గివ్ మీ yes or no. yes yes, hallelujah, praise the Lord. సీనియర్ సౌలు దావీదుని ద్వేషించాడు సీనియర్ సౌలు. కానీ ఒక సందర్భంలో ఎప్పుడు దావీదు ఆయనను చంపడానికి అవకాశం దొరికినా సరే, సౌల్ని చంపడానికి అవకాశం దొరికినా సరే, ఎప్పుడు క్షమించేస్తున్నాడో సౌలే ఆయన నోటి ద్వారా చెప్పిన మాటలు ఏంటంటే, నువ్వే నాకంట గొప్ప. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు క్రైస్తవులు అవ్వలేదు యూదులు, కానీ ఒక దినము మెస్సయ్యను అంగీకరిస్తారు. మెస్సయ్యను అంగీకరించినప్పుడు అరే ముందే క్రైస్తవులు ఆయనను అంగీకరించారు కదా, వాళ్ళు గొప్ప, అందుకే వాళ్ళు 7 సంవత్సరాల శ్రమకాలంలో లేరు, ముందే ఆరోహణమై వెళ్ళిపోయారు, వాళ్ళే మనకంటే గొప్ప అని వాళ్ళు గ్రహిస్తారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఇష్మాయేలు ఇసాక్ కథ ఫుల్ చరిత్రని సూచిస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇష్మాయేలు ఇసాక్ కథ రాబోయే చరిత్ర అన్నిటిని కూడా అది సూచిస్తుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? సో లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. ఫస్ట్ జాయ్, తర్వాత జస్ట్, దాని తర్వాత మనము నెక్స్ట్ స్లైడ్ కి వెళ్దాం. జారింగ్ అంటే షాకింగ్. సారమ్మకి షాకింగ్ గా ఉంది ఇష్మాయేలు ప్రవర్తన. అలాగే సారమ్మ తీసుకున్న నిర్ణయం, హాగార్ని ఇంకా ఇష్మాయిల్ని దూరం చేసేయండి అని తీసుకునే నిర్ణయం, ఆర్ అబ్రహాంకి ఆమె ఆలోచనలు ఎప్పుడు పంచుకున్నదో అది అబ్రహాంకి షాకింగ్ గా ఉండేది. ఫస్ట్ ఎందుకు ఈ వర్డ్ జారింగ్ అనేది వాడుతున్నానంటే, జారింగ్ అంటే షాకింగ్. ఓకే, సో మొదటిగా సారమ్మకి అది షాకింగ్ గా ఉండింది ఇష్మాయిల్ ప్రవర్తన. దాని తర్వాత ఎప్పుడు ఆమె నిర్ణయం అబ్రహాంతో పంచుకుంటుందో అబ్రహాంకి అది షాకింగ్ గా ఉంది. ఏమనంటే, అరే ఇష్మాయిల్ కూడా నా కొడుకే కదా అనే మనసులో బాధ అనేది ఉంది. దాంతో కూడిన వాక్య భాగం మనం చదువుకుందాం అమ్మా. మొదటిగా 11వ వచనం. అప్పుడు లెఫ్ట్ సైడ్ పిక్చర్ కూడా చూపిస్తారు బ్రదర్ చందు. చదవమ్మా. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలుగజేసెను. అమ్మా వర్స్ 11 మా, వర్సెస్ 10 and 11. ఈ దాసిని దేని కుమారుని వెళ్ళగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడనే ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనెను. చూడండి ఆమె షాక్ చెప్పిన మాటలు. సో ఇది అబ్రహాంకి షాక్ పుట్టిస్తుంది. ఇప్పుడు చదవమ్మా 11వ వచనం. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలుగజేశాను. మిక్కిలి దుఃఖం కలుగజేశాను, ఎందుకంటే ఇష్మాయిల్ కూడా ఆయన కొడుకే. తండ్రి ప్రేమ ఎప్పుడు తండ్రి ప్రేమనే. ఓకే, నా కొడుకే అనే బాధ ఉన్నది అబ్రహాం మనసులో. సో కానీ జైబ్ అంటే అగ్రి. దేవుడు JIB అంటే అగ్రి చేయమని దేవుడే చెప్తున్నాడు. సారమ్మ మాటలు నువ్వు విను, ఆమె చెప్పినట్టు నువ్వు చేయి అని దేవుడు చెప్పినప్పుడు అబ్రహాము హాగార్ని ఇష్మాయిల్ని ఆయన గుడారం నుంచి వేరే ప్రాంతంకి పంపించేస్తున్నాడు. ఇక్కడ చూడండి రైట్ సైడ్ పిక్చర్. చందు బ్రదర్ ఒకసారి కన్సర్ పెట్టి కూడా చూపిస్తారు, ఎల్లాజ్ కూడా చేసి చూపిస్తారు. 12-13 చదవమ్మా. దేవుడు చెప్పిన మాటలు అబ్రహాంకి, ఆయనకి ఫస్ట్ షాకింగ్ గా ఉంది ఆ సారమ్మ చెప్పిన మాటలు. కానీ దేవుడే వచ్చి ఏమని అంటున్నారంటే, సారమ్మ మాటలు నువ్వు విను, ఆయనని హాగార్ని ఇంకా ఇష్మాయిల్ని నువ్వు పంపివేసేసాయి, నేను ఇష్మాయిల్ని కూడా దీవిస్తాను, ఎందుకంటే ఆయన కూడా నీ కుమారుడే కాబట్టి అని. చదవమ్మా.
అయితే దేవుడు ఈ చిన్నవాణ్ణి బట్టియు నీ దాసిని బట్టియు నీవు దుఃఖపడవద్దు. సారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట వినుము. ఇస్సాకు వలన అయినదియే నీ సంతానం అనబడును. అయినను ఈ దాసి కుమారుడును నీ సంతానమే గనుక అతని కూడా ఒక జనముగా చేసేదనని అబ్రహాముతో చెప్పాను. అతన్ని కూడా నేను దీవిస్తాను, ఆయన్ని కూడా ఒక జనంగా చేస్తాను, ఎందుకంటే ఆయన నీ సంతానం అని దేవుడు అంటున్నారు. ఓకే, సో విల్ గో స్టెప్ బై స్టెప్. ఫస్ట్ జే మనం చూసింది జాయ్, రెండోది జస్ట్. దాని తర్వాత మనం చూసిన రెండు జేలు ఏంటంటే జారింగ్ అండ్ జై, జారింగ్ అండ్ జై. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్ నేను చూపించే ముందు నేను ఒక ప్రశ్న అడుగుతాను. దీంట్లో పాపం హాగార్ తప్పేమని ఉందా? గివ్ ఎన్ ఆన్సర్. హాగార్ తప్పేమని ఉందమ్మా? ఆమె చెప్పి ఇస్మాయిల్ గేలి చేశాడా? ఎస్ ఆర్ నో? నో. సో హాగార్ ఏం తప్పనేది లేదు. ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? దేవుడు నిర్దోషుల వైపున వాదించే దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అలాగా చేయి విడిచే దేవుడు కాదు, నిర్దోషుల పట్ల న్యాయం చేసే దేవుడు. సో ఏం జరుగుతుందో మనం చూద్దాం. నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాం. జర్నీ ప్రారంభం అవుతుంది. జర్నీ ప్రారంభమైన తర్వాత మనం కింద వస్తే జెట్ కూడా వస్తుంది, జెట్ ఆఫ్ వాటర్. ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ పిక్చర్. హాగారు ఇష్మాయిల్ బయలుదేరి వెళ్ళిపోతున్నారు. నెక్స్ట్ రైట్ సైడ్ పిక్చర్ మనం చూస్తే ఎక్కడ చూసినా ఆమెకు ఎడారియే కనిపిస్తుంది, ఒక్క చుక్క నీళ్లు కూడా కనిపించట్లేదు. అయ్యో నా కుమారుడు ఇంకా చనిపోతాడు, ఆయన చనిపోవటాన్ని నేను చూడలేను అని ఒక చెట్టు కింద ఆయనని పండబెట్టి ఆమె వెళ్ళి ఒక చోటలో ఏడుస్తున్నది. ఇంకా నెక్స్ట్ పిక్చర్ మనం చూద్దాం, లెఫ్ట్ సైడ్ డౌన్. దేవుడు మాటలు ఆమె వింటున్నది. అమ్మా హాగారు, నేను నిన్ను విడిచిపెట్టట్లేదు, నేను నీతో పాటు ఉన్నాను, కొంచెం వెనకాల చూడు, అద్భుత రీతిగా నేను నీకు నీళ్ళు ఇస్తున్నాను అని జెట్ ఆఫ్ వాటర్, జెట్ ఆఫ్ వాటర్. జెట్ అంటే ఇట్లా ఒక స్ప్రింగ్ లకు వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, జెట్ ఆఫ్ వాటర్ ఇస్ కమింగ్ అండ్ దట్ జెట్ ఆఫ్ వాటర్ ఇస్ దేర్ ఈవెన్ టుడే. అక్కడే వెళ్తుంటారు మన ముస్లిం ఫ్రెండ్స్, మెక్కాకి వెళ్తుంటారు, ఎందుకంటే ఆ నీళ్లు ఇప్పుడు కూడా ఎండిపోలేదు, ఆ నీళ్లు ఇప్పుడు కూడా ఎండిపోలేదు. సో ఈ పిక్చర్స్ అన్ని కూడా మనం చూసాము. దాంతో కూడిన వాక్య భాగం కూడా సహోదరితో నేను చదివిస్తాను. అమ్మ 13వ వచనం నుంచి చదవమ్మా. 13వ వచనం నుంచి అయినను ఈ దాసి 20వ వచనం కుమారుడు వరకు. మరి చందు బ్రదర్ సహోదరి చదివే టైంలో ఎక్కడెక్కడ కర్సర్ పెట్టి చూపించాలో అక్కడ కర్సర్ పెట్టి చూపిస్తారు. అయినను ఈ దాసి కుమారుడును నీ సంతానమే గనుక అతని కూడా ఒక జనముగా చేసేదనని అబ్రహాముతో చెప్పాను. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకుని ఆ పిల్లవానితో కూడా హాగరుకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశాను. ఆమె వెళ్లి బయర్షెబా అరణ్యములో అటు ఇటు తిరుగుచుండెను. ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన అరణ్యంలో తరువాత చందు బ్రదర్ ఒకసారి అరణ్యం మీద ఒకసారి కల్చర్ పెట్టి చూపించండి. అరణ్యంలో ఎక్కడక్కడ తిరుగుతుండేను. అక్కడ ఎక్కడ చూసినా ఒక చుక్క నీళ్లు కూడా కనిపించట్లేదు, అస్సలే కనిపించట్లేదు. చదవం. ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద క్రింద చిన్నవాణ్ణి పడవేసి, ఈ పిల్లవాని చావు నేను చూడలేను అనుకుని వింటి వేత దూరము వెళ్లి అతనికెదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగారు అని పిలిచి, హాగారు, నీకేమి వచ్చినది, భయపడకుము. ఈ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాణిని లేవనెత్తి నీ చేత పట్టుకును, వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్లి ఆ తిత్తిని నీళ్లతో నింపి ఆ చిన్నవానికి తాగిచ్చాను. దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను. అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యములో కాపురం ఉండి విలుకాడాయను. హాగార్ ఆయన పెళ్లి కూడా ఎలాగా అరేంజ్ చేస్తుంది అది కూడా చదివేమా. ఆ కాలమందు అబీమెలెకును అతని సేనాధిపతి పెళ్లి గురించి తెలుగు బైబిల్లో రాయబడలేదా?
హాగారు పెళ్లి 20. అతడు పారాను అరణ్యములో ఉన్నప్పుడు అతని తల్లి ఐగుప్తు దేశము నుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెళ్లి చేశాను. అతనికి పెళ్లి చేశాను. సో దేవుడు ఇచ్చిన వాగ్దానం, అమ్మా ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, దేవుడు ఇచ్చిన వాగ్దానం, నేను దీవిస్తాను ఇస్మాయిల్ని, ఖచ్చితంగా దీవిస్తాను, ఎందుకంటే ఆయన కూడా అబ్రహాం సంతానం కాబట్టి అనే మాటలు మనం చరిత్ర రీతిగా మనం గమనిస్తే నెరవేర్చబడుట మనం కళ్ళారా చూడొచ్చు. ఇప్పుడు దేని బట్టి ఇస్మాయిల్ సంతానం అన్న అరబ్ కంట్రీస్ కి దేని బట్టి ప్రపంచంలో రెస్పెక్ట్ ఉంది? అంతకే ఆ ప్రాంతం అంతా కూడా ఎక్కువ వరకు అరణ్యమే. ఆ ప్రాంతం అంతా కూడా ఎక్కడ అరాబీలు ఉన్నారో, ఇస్మాయిల్ సంతానం ఉన్నారో, ఎక్కువ వరకు అది అరణ్యమే. కానీ దేని బట్టి వాళ్ళకి ప్రపంచంలో రెస్పెక్ట్ ఉంది? ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్ మనం చూద్దాం. ఇది మనం కళ్ళారా చూసే అద్భుతం, దేవుడు చేసిన అద్భుతం. ఆయన మాటలు ఎలాగ నిలబెట్టుకుంటున్నాడో దేవుడు మనం కళ్ళారా చూడొచ్చు. నేను దీవిస్తాను అని అన్నాడు. ఇక్కడ చూడండి, లుక్ అట్ ది ఆయిల్ రిజర్వ్స్. ఇదంతా కూడా ఇస్మాయిల్ సంతానం ఉన్న ప్రాంతమే, ఎక్కువ వరకు అది అరణ్యమే. ఇప్పుడు కింద స్లైడ్ నేను చూపిస్తున్నాను చూడండి, కర్సర్ పెట్టి చూపిస్తున్నారు చందు బ్రదరు. ఆయిల్ 100 లీటర్స్ ఈ లోకంలో ఉంది. 100 లీటర్స్ ఆయిల్ ఉంది అంటే ప్రపంచం అంతా కూడా అన్ని దేశంలో కలిపితే 51 లీటర్లే. ఓన్లీ అరబ్ కంట్రీస్ లో దగ్గర దగ్గర 49 లీటర్లు ఉంది 100 లీటర్లో, 48.4%. చూడండి, అంతకే ఆ ప్రాంతంలో అన్ని కూడా అరణ్యంలే. ప్రపంచం అంతా కూడా కలిపితే ఆయిల్ దగ్గర దగ్గర 52% ఉంటే, 52 లీటర్లు ఉంటే 100 లీటర్లో 48 లీటర్లు దాంట్లో ఎక్కడుందంట? అరబ్ దేశంలో ఉంది. దాన్ని బట్టి వాళ్ళకి అంత రెస్పెక్ట్ అనేది వచ్చింది. ఇప్పుడు నేను సింపుల్ ప్రశ్న అడుగుతాను, ఆయిల్ గ్యాస్ లేకుండా ఉంటే అరబీలు అంత తెలివితేటలు ఉన్న వాళ్ళు కాదు, వెస్టర్నర్స్ లెక్క ఇంటెలిజెంట్ కాదు. వాళ్ళ దగ్గర ఈ ఆయిల్ రిజర్వ్స్, గ్యాస్ రిజర్వ్స్ లేకుండా ఉంటే వాళ్ళకి రెస్పెక్ట్ దొరుకుతుందా? గివ్ మీ అన్ ఆన్సర్ ఇన్ ద పబ్లిక్ చాట్ ఆర్ అన్మ్యూట్. రెస్పెక్ట్ దొరుకుతుందా అండి? ఆయిల్ రిజర్వ్స్ లేకుండా ఉంటే దొరకదు. రైట్ ఆన్సర్ సిస్టర్ మేరీ. ఇంకా గ్యాస్ రిజర్వ్స్ చూడండి, గ్యాస్ ఫుల్ ప్రపంచంలో 100 లీటర్స్ ఆర్ 100 కేజీస్ గ్యాస్ వచ్చి వెయిట్, దాన్ని మెషర్మెంట్ కేజీస్ లో ఉంటది కాబట్టి గ్యాస్ 100 కేజీస్ ప్రపంచంలో ఉంటే, ఫుల్ ప్రపంచంలో 57 కేజీల గ్యాస్ ఉంటే 43 కేజీలు ఓన్లీ అరబ్ కంట్రీస్ లో ఉంది. చూడండి, ఇది దేవుని కార్యం కాకుండా ఉంటే మరి ఏంటి? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరీ చెప్తున్నా, ఇన్హెరెంట్లీ దే ఆర్ నాట్ యాజ్ ఇంటెలిజెంట్ యాజ్ ద వెస్టర్నర్స్. అరాబీలు మన వెస్టర్నర్స్ తో పోలిస్తే బహుశా అంత ఇంటెలిజెంట్ గా లేకుండా ఉండొచ్చు, కానీ ప్రపంచంలో వాళ్ళకి రెస్పెక్ట్ దేని బట్టి దొరుకుతుందంటే వాళ్ళ ఆయిల్ రిజర్వ్స్, గ్యాస్ రిజర్వ్స్ వాళ్ళని. ఇప్పుడు సింపుల్ సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను, ఈ ఆయిల్ రిజర్వ్స్, గ్యాస్ రిజర్వ్స్ వాళ్ళు తయారు చేసుకున్నారా లేకపోతే దేవుడు ఇచ్చారా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. గివ్ మీ an ఆన్సర్. ఎవరైనా వాళ్ళే తయారు చేసుకోవచ్చా రిజర్వ్స్, గ్యాస్ రిజర్వ్స్? ఎవరిచ్చారు? No, God gave them. God gave. Amazing are the promises of our heavenly Father. Hallelujah, praise the Lord. నేను ఇష్మాయిల్ని కూడా దీవిస్తాను ఎందుకంటే ఆయన నీ సంతానమై ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అరే, మన దేవుడు మాటలు నిలబెట్టుకునే దేవుడు. అమేజింగ్, ఇస్ ఇట్ నాట్? మాట నిలబెట్టుకున్నాడు. లేకపోతే ఈ దినం అరబ్ కంట్రీస్ ని ఎవరు రెస్పెక్ట్ ఇస్తారు? ఆయిల్ రిజర్వ్స్ వాళ్ళని. ఆయిల్ రిజర్వ్స్ వాళ్ళే తయారు చేసుకోలేదు, దేవుడు అక్కడ ఉండేటట్లు చేశాడు. అది దేవుని కృప. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? మన దేవుడు మాటలు నిలబెట్టుకునే దేవుడు. సో ఇంకో 2 మాటలు నిలబెట్టుకునే వాక్యం భాగంను కూడా నేను చదివిస్తానండి. అది చూసిన తర్వాత మనము నెక్స్ట్ స్లైడ్ కూడా మనం వెళ్ళొచ్చు. దేవుడు మాటలు నిలబెట్టుకున్నాడనే మాటలు యెహోషువ గ్రంథం 21వ అధ్యాయం చివరి వచనం చదవండి అమ్మా. యెహోషువ గ్రంథం 21వ అధ్యాయం చివరి వచనం.
యెహోవా యెహోషువ ఇశ్రాయేలుకు సెలవిచ్చిన మాటలన్నింటిలో ఏదియూ తప్పి ఉండలేదు, అంతయు నెరవేరెను. ఏదియూ తప్పి ఉండలేదు, అన్నీ నెరవేరాయి. ఇంకా మత్తయి సువార్త 24:35 కూడా చదవండమ్మా. మత్తయి సువార్త 24:35. బైబిల్స్ లో అండర్లైన్ చేసుకోండి. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. ఆకాశము భూమియు గతించును గాని ఇంకా నా మాటలు ఎప్పుడు కూడా గతించవు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇట్ ఈస్ సింప్లీ అమేజింగ్. God always keeps his word. God always keeps his word. So you can take him at his word. Okay? So ఇప్పుడు మనము నెక్స్ట్ స్లైడ్ కూడా మనం వెళ్దాము. ఈ ముస్లిమ్స్ని మనం చాలా ప్రేమపూర్వకంగా, ఎన్నో కామన్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి, క్రిస్టియన్స్కి ముస్లిమ్స్ మధ్యన కామన్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఒక కామన్ గ్రౌండ్ తయారు చేసి ప్రేమపూర్వకంగా మనలో ఏముందో, ఏం శ్రేష్టత ఉందో అది వాళ్ళు గ్రహించేటట్లు చేసి ప్రభు వైపు వాళ్ళని మనము నడిపించాలి. మనలో ఉన్న ఆత్మిక దీవెనలు వాళ్ళలో లేదు. మనం దేవుని ఆలయమై ఉన్నాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ అండ్ దేర్ ఇస్ నో గ్రేటర్ బ్లెస్సింగ్ దెన్ దట్. మనం ఏమై ఉన్నామమ్మా? దేవుని ఆలయమై ఉన్నాం. దేవుని ఆత్మ మనలో నివసిస్తుంది. అది చూస్తే అరే వీళ్ళల్లో ఉన్నది నాకు కూడా కావాలి అని ముస్లిమ్స్ లో పుడుతుంది. అది మన ఆత్మికతని చూసి వాళ్ళు ప్రభు వైపు ఆకర్షింపబడాలి. ఒకసారి చదువుదామా దాంతో కూడిన వాక్య భాగం. మనం దేవుని ఆలయమై ఉన్నాం. ఒకసారి తీయండమ్మా. 1 కొరింథీ 3:16. 1 కొరింథీ 3:16. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? మీ దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దట్ ఈస్ ది అల్టిమేట్ బ్లెస్సింగ్. ఇంకొకటి, దేవుడు మనల్ని ఆత్మిక మరణం నుంచి లేవనెత్తి ఆల్రెడీ పరలోకంలో కూర్చోబెట్టి ఉన్నాడు ఆయన పునరుద్ధాన శక్తి చేత అనే మాటలు కూడా ఒకసారి చదువుకుందాము. అమ్మా తీయండమ్మా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:6. బైబిల్స్ లో అండర్లైన్ చేసుకోండి. క్రైస్తవులంగా మనము దేవుని దగ్గర నుంచి పొందిన ఆత్మిక దీవెనలు ఎటువంటివో ఒక్కసారి మనం చూద్దాం. ఈ సహోదరి శిరీష ఈ వాక్య భాగం చదివించిన తర్వాత నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఈ పర్టికులర్ వర్స్ పాస్ట్ టెన్స్ లో ఉందా, ప్రెసెంట్ టెన్స్ లో ఉందా, లేకపోతే ఫ్యూచర్ టెన్స్ లో ఉందా? మీరే నాకు చెప్పాలి. ఓకే, చదవండమ్మా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:6. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములో కనపరచు నిమిత్తమును క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. ఆయనతో బాటి కూర్చొని పెట్టాను. ఫ్యూచర్ టెన్స్ లో ఉందా, పాస్ట్ టెన్స్ లో ఉందా? చందు బ్రదర్ పాస్ట్ టెన్స్ అని అంటున్నారు. వేరే వాళ్ళు కూడా అందరు పాస్ట్ టెన్స్ ఒప్పుకుంటారా? ఐఎమ్ ఆస్కింగ్ యువర్ క్వశ్చన్. yes, పాస్ట్ టెన్స్ ఉంది. అంటే దాని అర్థం ఏంటి? ఒక క్రైస్తవుడు పరిశుద్ధాత్మ ఆనందము, పరిశుద్ధాత్మ సమాధానం ఎప్పుడు రుచి చూస్తాడో, భౌతికంగా ఆయన ఈ లోకంలో ఉంటుండొచ్చేమో కానీ ఆయన ఆత్మ పరలోకంని ఆల్రెడీ రుచి చూస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు అండర్స్టాండింగ్ వాట్ ఈస్ ద ప్రివిలేజ్ వీ హ్యావ్ యాజ్ క్రిస్టియన్స్? ఆల్రెడీ కూర్చోబెట్టాను అంటే దాని అర్థం ఏంటి? ఎప్పుడు ఒక క్రైస్తవుడు పరిశుద్ధాత్మ సమాధానంని, పరిశుద్ధాత్మ ఆనందంని రుచి చూస్తుంటాడో 24 గంటలు, 24 గంటలు ఆయన హృదయంలో ఎప్పుడు జీవజలం పొర్లుతూ ఉంటుందో, ఆయన భౌతికంగా ఈ లోకంలో ఉన్నా సరే పరలోకంలో ఆయన రుచి చూస్తుంటాడు. మీరు మారు మనసు పొందుడి, దేవుని రాజ్యం సమీపం ఉందంటే ఆ దేవుని రాజ్యం ఏంటి? మారు మనసు పొందగానే ఆ సమీపం ఉన్న దేవుని రాజ్యం మన హృదయం లోపల ప్రవేశిస్తుంది. అంతకీ ఆ దేవుని రాజ్యం ఏంటి? లేఖనం అర్థం చేసుకోవాలంటే లేఖనమే మనం వాడాలి. ఆ దేవుని రాజ్యం ఏంటంటే మనం చనిపోయి పరలోకంకి వెళ్ళే పరలోకం కాదు. ఆ దేవుని రాజ్యం ఆర్ రెండో రాకడ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు 1000 పరిపాలన స్థాపించబోతున్నారు, అది కూడా కాదు.
లేఖనం అర్థం చేసుకోవాలంటే లేఖనమే వాడాలి. మీరు మారు మనసు పొందుడి, దేవుని రాజ్యం సమీపంగా ఉందంటే దాని అర్థం ఏంటి? మనం మారు మనసు పొంది దేవుని చేత నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత ఏమవుతుంది? మన హృదయం లోపల పరలోక రాజ్యం దిగి వస్తుంది. దేవుని రాజ్యం అంటే ఏంటి ఒకసారి చూద్దాం. అమ్మా తీయండమ్మా, 14వ అధ్యాయం 17వ వచనం, రోమిలికి రాసిన పత్రిక 14:17. రోమిలికి రాసిన పత్రిక 14:17. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని భోజనము పానం కాదు. కానాన్ దేశంలో కూర్చొని బిర్యానీ కూడా తినటం కాదు దేవుని రాజ్యం. భోజనము పానం కాదు. నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. నీతియు సమాధానము పరిశుద్ధాత్మ ఆనందమై ఉన్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను ఎప్పుడు చెప్తుంటానండి, మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించాలి అని. ఆయనంత సర్వజ్ఞాని ఎవరు లేరు. ఆయన చేత లేఖనం రాయబడింది. లేఖనము పరిశుద్ధాత్మ చేత రాయబడటమే కాదు, లేఖనంలో ఉన్న క్రమం ఉంది చూడండి, దాని వెనకాల కూడా మనకి పరిశుద్ధాత్మ ప్రేరేపణ కనిపిస్తుంది. దేవుని రాజ్యము పరిశుద్ధాత్మ సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందము, నీతి అని లేదు. మొదట్లో నీతి, తర్వాత పరిశుద్ధాత్మ సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందం. నీతి అంటే ఏంటి? రైటియస్నెస్. రైటియస్నెస్ అంటే రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్, దేవునితో సరి అయిన సంబంధం. అది ఎప్పుడు కుదురుతుంది? మనం మారు మనసు పొంది యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు. దాని తర్వాత ఆటోమేటిక్ గా ఆత్మ సమాధానము, ఆత్మ ఆనందం మన హృదయం లోపల ప్రవేశిస్తుంది. మనం ఈ లోకంలో ఉంటూ పరలోకంని రుచి చూస్తాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే ఆ పరలోకం ఆనందంని, సమాధానంని రుచి చూసిన వ్యక్తి ఏమన్నా పోగొట్టుకోవడానికి సిద్ధపడతాడు, కానీ దాన్ని పట్టుకొని ఎలాడతాడు. సండే స్కూల్ డేస్ లో కూడా మీకు నేర్పించారనుకుంటా ఆ పాట, కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇస్ పీస్, జాయ్ ఇన్ ద హోలీ గోస్ట్ అని. సో ఒక వాక్య భాగం కూడా మనం చదువుకుందాము. దేవుని రాజ్యం ఎంత విలువైంది అని అంటే, దాన్ని కనుక్కున్న వ్యక్తి ఏదన్నా పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉంటాడు, దాన్నే పట్టుకొని ఎలాడతాడు. ఒకసారి తీయడమా, మత్తయి సువార్త 13వ అధ్యాయం 45వ వచనం. మత్తయి సువార్త 13:45. దేంతో పోలుస్తున్నారు దేవుని రాజ్యంని? దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు విలువైన ముత్యంతో పోలుస్తున్నారు. చదవమ్మా. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను వెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని అమూల్యమైన ముత్యముని ఎప్పుడు ఆయన కనుక్కున్నాడో పోయి తనకు కలిగిన దంతయు అమ్మి దానిని కొనును. ఆయన దగ్గర ఉన్నది అన్ని కూడా అమ్మి వేసేసి దాన్ని పట్టుకున్నాడంట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? జస్ట్ మిమ్మల్ని ప్రోత్సహించడానికి నేను చెప్తున్నాను. నేను మారు మనసు పొందినప్పుడు ఆ పరిశుద్ధాత్మ సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందం నా హృదయంలో వచ్చినప్పుడు, అప్పటి వరకు ఏది నాకు ఆకర్షణీయంగా కనిపించిందో, లోకంలో ఉన్న నేత్రాశ, శరీరాశ, జీవటము, అది ఇంకా నాకు ఆకర్షణీయంగా కనిపించలేదు. ఎందుకంటే పరలోకంని రుచి చూసిన వ్యక్తి ఇంకా ఈ లోకం ఇచ్చే ఆనందము ఆయనకి ఆకర్షణీయంగా ఉండదు. నెక్స్ట్ ఏమైంది? నేను ప్రభుతో నడుచుకుండే కొలది ఒక సమయం దేవుడు నన్ను సేవకు పిలిచారు. పెట్రోల్ బంక్ ఇన్స్పెక్టర్ గా చేస్తున్నాను. 1,50,000 రూపాయల జీతం. మాథ్యూస్ గారు, నా ఫస్ట్ పోస్టింగ్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో రాజమండ్రిలో అండి. ఆర్వి నగర్ లో ఉండేవాడిని. రామకృష్ణ వివేకానంద నగర్. అయితే ఎనివే, కమింగ్ టు ద మెయిన్ పాయింట్ ఏంటంటే, అందరు దేవుడు నన్ను సేవకు పిలిచినప్పుడు నేను వెంటనే సమర్పించుకోలేదు. ఎందుకంటే ఎవరన్నా ఆయిల్ కంపెనీలో పనిచేస్తే, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో పనిచేస్తే ఆ సౌకర్యాలు చాలా మంచిగా ఉంటాయి. మెడికల్ ఎక్స్పెన్సెస్ అంతా కూడా ఫ్రీ, న్యూస్ పేపర్ బిల్ అంతా కూడా ఫ్రీ, న్యూస్ పేపర్ బిల్ కూడా ఫ్రీ, అన్ని కూడా ఫ్రీయే ఉంటుంది. సో నేను వెంటనే సమర్పించుకోలేదు. అయితే తాత్కాలికంగా దేవుడు ఆ ఆత్మ ఆనందంని, సమాధానాన్ని తీసేసినప్పుడు, ప్రభువా నువ్వే నాకు కావాలి, ఉద్యోగం కంటే నువ్వే నాకు ముఖ్యం, ఆ సమాధానం, ఆనందం నాకు కావాలి అని మరి నేను సమర్పించుకున్నాను. మరి ఆనందం, సమాధానం నా హృదయం లోపల ప్రవేశించింది. దేవుని రాజ్యం విలువైన ముత్యం లాంటిది. దాన్ని కనుక్కున్న వ్యక్తి ఏదన్నా పోగొట్టుకోవడానికి సిద్ధం ఉంటాడు, కానీ దాన్ని ఇచ్చిపెట్టాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఇది మనలో ఉంది అని ఎప్పుడు
ముస్లిమ్స్ చూస్తారో, యూదులు చూస్తారో, ఎందుకంటే వాళ్ళు కూడా యెహోవా దేవుణ్ణి పూజిస్తున్నారు. కానీ వాళ్ళ హృదయంలో పరిశుద్ధాత్మ సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందం ఉండదు. ఎప్పుడు మనలో ఉన్నది శ్రేష్టమైనది అని ముస్లిమ్స్ ఎప్పుడు అర్థం చేసుకుంటారో ప్రభు వైపు ఆకర్షింపబడతారు. అది మన జీవిత నడక చేత వాళ్ళు అర్థం చేసుకోవాలి. మనం చెప్తాం ప్రేమపూర్వకంగా, ఎంత ఆనందంగా ఉన్నాం, ఎంత సమాధానంతో మేము ఉన్నాం అనేది మనం చెప్తాం. కానీ మన జీవిత నడకలో కూడా అది వాళ్ళకి గమనించినప్పుడు ప్రభు వైపు వాళ్ళు ఆకర్షింపబడతారు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. చందు బ్రదర్, ఇది 12 వచనాలతో కూడిన మాటలు. ఇది కొంచెం పెద్దది. ఇది స్టార్ట్ చేస్తే మరి 15-20 నిమిషాలు అయిపోతుంది. నేను ఇది వచ్చే వారం నేను ఇదంతా కూడా నేను వివరంగా మీతో పంచుకుంటాను. ఈ 12 వచనాలని మనము జాయింట్ అనే సబ్హెడింగ్ తో మనము ధ్యానించబోతున్నాము. అబ్రహాం దగ్గర 2 గుర్రము సవారీ చేసి వస్తున్నారు చూడండి. వాళ్ళు ఎవరు? అబ్రహాము వాళ్ళ మధ్యన ఒక నిబంధన కుదిరించుకుంటున్నారు. 2 కూడా చేతులు కలుపుతున్నారు. కింద చూడండి బ్రదర్ చందు, రైట్ సైడ్ పిక్చర్ ఆఫ్ దే షేకింగ్ హ్యాండ్స్. యా. సో ఇదంతా కూడా ఏంటి, ఎందుకు వాళ్ళు వచ్చారు, ఎందుకు అబ్రహాంతో ఒక నిబంధన కుదిరించుకుంటున్నారు, అంతా కూడా మనం వివరాలు మనం వచ్చే వారము చూద్దాం. ఓకే, ఐ విల్ క్లోజ్ హియర్ ఎందుకంటే వీఆర్ గోయింగ్ పాస్ట్ 1 hour టైం. నేను చిన్న ప్రార్థన చేసి మాథ్యూస్ గారికి మరి ఫ్లోర్ అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు, ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు. ఎంతో కృషితో తండ్రి 2 సహోదరులు, ఇజ్రాయెల్ గారు ఇంకా విజయ్ గారు ఈ వేదికని స్థాపించడమే కాదు, ఎంతో ప్రయాసంతో దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. తండ్రి, 2 సహోదరులు కూడా ఈ దినము ఏదో కార్యక్రమాలు బట్టి పార్టిసిపేట్ చేయడానికి కుదరలేదు. వాళ్ళు ఎక్కడ ఉన్నారో వాళ్ళని దీవించండి, ఆశీర్వదించండి. సురక్షితంగా మరి హైదరాబాద్ తీసుకొని రండి. ఈ దినం చక్కగా యాంకరింగ్ చేసిన మాథ్యూస్ బ్రదర్ని మీ చేతిలో అప్పచెప్తున్నాం. మాథ్యూస్ గారిని దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ఎవరెవరు పార్టిసిపేట్ చేశారో అందరినీ కూడా మీ చేతిలో అప్పచెప్తున్నాం. వాళ్ళు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ ఎంతో ఆశతో మేము వాక్యపరంగా ఆత్మికంగా బలపరచబడాలి, ఎదిగింపబడాలి అని మంచి ఉద్దేశములతో వాళ్ళు వచ్చి ఉన్నారు. అందరు కూడా మీరు దీవించున్నారు, ఆశీర్వదించున్నారని మేము నమ్ముచున్నాం. ఈ దినం మీరు మాకు నేర్పించిన పాఠములు తండ్రి, మేము వినే వాళ్ళంగానే కాకుండా అమలుపరిచే వాళ్ళంగా మమ్మల్ని అందరినీ కూడా సరిదిద్దండి. ఈ విన్నపంలో మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన పెట్టుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.